అయినా సరే టైం వచ్చినంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ వెయిట్ చేసిన తర్వాత టైం వస్తే ఎలా ఉంటుందో, ఏ రేంజ్ లో ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. గుసగుసలే గున్నమ్మ వెళ్ళు అన్నీరు సరుసలే కన్నే చూపుల్లో జద కొరిగి ఎన్నో దిక్కాల రుచి మనకి ఇంకా ఇంకాల. ఏం జరుగుతుంది ఇక్కడ? దీన్ని స్టెప్ అంటారా? స్టెప్ వేస్తే దెబ్బకి హాస్పిటల్ 4 లక్షలు కట్టాలి. మ్యూజిక్ యాయ సౌందర్య ఇది నిజమా మాయా అయ్యా సగమయ్యా తెగ నచ్చావయ్యా జద కొరిగి ఎన్నో దిక్కాల రుచి మనకి ఇంకా ఇంకాల. హై ఫై. ఓకే బాయ్. నాకు ఇంట్లో బోర్ కొడుతుందండి. ఓ పంచే మెదక్కెళ్ళే రోడ్లో అన్ని నర్సాపూర్ అడవులు ఉంటాయి. అక్కడ కోతులు ఉంటాయి. ఇలా మూతులు నాకు బాగుందమ్మా బాగుందమ్మా. అవి మూకుళ్ళు లాగేటప్పుడు నువ్వెప్పుడు చూసావు? ఏవండి మీరు హీరో కదా, నన్ను యాక్టర్ ని చేస్తారా? ఓకే రా నాన్న, ఇవాళ నుంచి నాకు అసిస్టెంట్ గా జూనియర్ క్యారెక్టర్ ఇప్పిస్తా. ఓకే. పద 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 పద. షూటింగ్ టైం అవుతుంది. నేను అభినేత్రిలా ఉన్నానా? అసలు నెత్తిరే ఉండదు మనకు అభినేత్రితో ఎందుకండి? ఏం మాట్లాడుతున్నారా? ఇక్కడ వండర్ వర్ష. ఇంకా నా వంటోని వర్షాన్ని పెట్టుకోలేదు. మా లేడీస్ వచ్చాక ఈ జబర్దస్త్ ఎక్కడికో వెళ్ళిపోయిందిరా. జబర్దస్త్ ఎక్కడికి వెళ్ళలేదమ్మా, లేడీ గెటప్లు అందరూ ఎక్కడికో వెళ్ళారు. మా ఎక్స్ప్రెషన్స్ చూడలేక. మీరే లేడీ గెటప్లా ఉంటారు కదా, మనం ఎందుకులేని వెళ్ళిపోయారు. నేను అందంగా లేనా? చిన్న సాయి గడి చిన్న సైజు బట్టలు వేసినట్టు, చిన్న సైజు బట్టలు వేసినట్టు. ఇంతవరకేమో కానీ ఇక మీదట అలా కనిపిస్తుంది. నువ్వు పెళ్ళాక యాక్టింగ్ మానేస్తాను కదా, మానేయండి. యాక్టింగ్ మానేను, సినిమాలు కూడా మానేను. నువ్వు మానేయాలి. అమ్మా ఎందుకు అలా గరుస్తావు? ఓకల కాట్లు దెబ్బ తినవు. రోకల గాట్ల గురించి రోకల పోటు వచ్చి చెప్తుంది నేనండి అమ్మా. ఇదిగో అల్లుడు, బేబీకి వేడి చేసింది, చల్లగా ఏదన్నా పెట్టు. చల్లగా ఐస్ గేట్లోనే పెట్టమంటారు. బేబీ మణికొండ నుండి ఎయిర్పోర్ట్ నుండి మణికొండకి తిరగలేక అలసిపోతుంది. ఎయిర్పోర్ట్ లోనే ఇల్లు చూడకూడదు. ఎయిర్పోర్ట్ లో ఇల్లు కడితే ఫ్లైట్లు ఆడ పెడతావు తీసుకుపోయి. టైం అవుతుంది పదండి. టైం అంటే గుర్తొచ్చింది, బేబీకి లండన్ ఫ్లైట్ ఎన్నింటికి? ఎర్లీ మార్నింగ్ 7ంటికి. అంత పొద్దున్నే ఎలాగెళ్తారు? నువ్వు ఒక చెంబు, బేబీ ఒక చెంబు తీసుకుని ఎలా వెళ్ళండి. నీకు యాక్టింగ్ ఇస్తాను, నాకు ఈ సినిమాకి అసిస్టెంట్ గా రా. అసిస్టెంట్ గా వస్తే ఆ సినిమాలో ఏదో ఒక చిన్న క్యారెక్టర్ ఉంటే పడేస్తాంలే. సర్లే పద. ఇగో అల్లుడు, క్యారీ వ్యాన్ ఎక్కడెట్టారు? ఎక్కడెట్టినా నొప్పి పుట్టిందని నేను పక్కనే అట్టమన్నాను. మొన్నేమో గాని క్యారీ వ్యాన్ లో కూర్చుంటే చల్లగా ఉంటదన్నారు, ఏడిగాలి గుప్పును కొట్టేసింది. అది క్యారీ వ్యాన్ కాదే, జనరేటర్ వ్యాన్. ముందు అది తెలుసుకో ఫస్ట్. షూటింగ్ ఎంతసేపు ఉంటది? తెల్లార్లు ఉంటది. తెల్లారి ఉంటదా? మరి డబ్బులు తీసుకున్నప్పుడు తెల్లార్లు చేయవా? పోయి కూర్చో. సరే డైరెక్టర్ గారు, సార్ ఫస్ట్ సీన్ చెప్పండి. సార్ హీరోయిన్ బిచ్చగాళ్ళకి ధర్మం చేస్తుంది సార్. అడుక్కునేది వచ్చిందా? రాలేదు సార్. ఇది ఇక్కడ రెడీగా ఉంది. పాప ఎవరు ఆవిడి? నా వైఫ్. ఛీ, నీ వైఫా? నువ్వు అలాంటి యాదవం చేసుకున్నప్పుడు నేను దీన్ని చేసుకోవడం తప్పు వచ్చిందా? అయితే ఓకే. సార్ రెడీ సార్, సీన్ లోకి వెళ్ళిపోదాం. రెడీ 1 2 3 యాక్షన్. అయ్యా ఒక 10 రూపాయలు దారం. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర కారు అద్దం దగ్గర ఎందుకంటే ఎక్స్ప్రెస్ సెటిల్ రా. అడుగోసారి. అయ్యా తగ్గించు. అయ్యా అయ్యా అంతేరా. అయ్యా అయ్యా. దానం చేయమ్మా. ఓకే. ఎందుకంటే ఎక్స్ప్రెషన్ బాగుందమ్మా బాగుందమ్మా.
బేబీ ఐ వాంట్ టు డిస్కస్ విత్ యు. కమ్ ఆన్. ఎందుకండి అంత టెన్షన్ పడుతున్నారు? వెళ్ళింది నీ పిల్లం కాదమ్మా, నా పిల్లం. వెళ్ళింది నీ మొగుడు కాదు, నా మొగుడు ఏం చేయడు. నెక్స్ట్ సీన్ ఏంటి? సార్ ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్ సార్. దీన్ని బెట్ చేయండి. సరే సార్ రండి సార్, చేయండి సార్. రెడీ యాక్షన్. ఎవరు చేయాలి? మీరే సార్ ఆవిడతో. తలక మాసిన ఉండాలి ఎక్కడాడు. దీంతో ఐటమ్ సాంగ్ చేయి. బేబీ మనం షాపింగ్ వెళ్దాం పదా. 1 2 3 యాక్షన్. మధురమే క్షణమే ఓచలే మధురమే క్షణమే. సూపర్, చాలా అద్భుతంగా చేశారు. బ్యాకప్. డైరెక్టర్ గారు, ఆ ఐటమ్ సాంగ్ వల్ల మన సినిమా సూపర్ హిట్ అయిందండి. అరే రాంబాబు, వాళ్ళిద్దరితో ఐటమ్ సాంగ్ చేస్తేనే అంత సూపర్ హిట్ అయిందంటే నెక్స్ట్ సినిమాలో వాళ్ళే నా హీరో హీరోయిన్లు అయితే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. వాళ్ళని పిలిపించారా? ఓకే సార్. ఇదిగో అల్లుడు, ఏంది? బాగా ఆకలిగా ఉంది, ఏడిగా ఏదన్నా పెట్టు. ప్యాకప్ అయిన తర్వాత వచ్చి మీ ఫస్ట్ సీన్ సార్, హీరోయిన్ బిచ్చగాళ్ళకి ధర్మం చేస్తుంది, అది చూసి హీరో గారు లవ్ లో పడిపోతారు. ఇది సీన్ సార్. పిచ్చగాడు వచ్చాడా? రాలేదు సార్. జూనియర్ ఆర్టిస్ట్ మీ ఇలా రా. నా సీన్ ఏంటంటే బిచ్చప్ క్యారెక్టర్ ఇప్పుడు ఇది. నేనా? నేనా కాదు, నువ్వే అచ్చం అలాగే ఉన్నావు. ఓకే అడుక్కో, నన్ను అడుక్కో. రెడీ యాక్షన్. ఒక 10 రూపీస్ ఉంటే ఇవ్వండి. అమ్మా ఒక 10 రూపీస్ ఉంటాయి అమ్మా. ఇది కాదు, కొంచెం ఫ్లో లో రావాలి. మా బేస్ పెంచు, మా బేస్ పెంచు. మా ఇంక రాదమ్మా. డ్రెస్సులు తగ్గించమంటే ఇక్కడ దాకా తగ్గిస్తావు కానీ బేస్ మాత్రం పెంచడానికి రాదు కదా. కూల్ రా పద, క్యారీవెన్ లోకి వెళ్ళి కొంచెం మాట్లాడుకుందాం. ఎందుకు భాస్కర్ టెన్షన్ పడుతున్నావు? వెళ్ళింది నీ పిల్లం కాదు, నా పిల్లం. వెళ్ళింది నీ మొగుడు కాదు, నా మొగుడు ఏం చేయడు. నీ మొగుడు ఏం చేయడు, నా పిల్లం ఏం చేస్తుంది నా టెన్షన్. నెక్స్ట్ సీన్ చెప్పు. హీరోయిన్ హీరో గారిని లవ్ చేస్తుంది. ఆ విషయం వాళ్ళ అన్నకు చెప్తే వాళ్ళ అన్న ఒప్పుకోడు సార్. ఇది సీన్. ఓకేనా సార్? హీరో అన్న వచ్చాడా? హీరోయిన్ వాళ్ళ రాలేదు సార్ వాళ్ళ అన్న. ఏంట్రా? క్యారెక్టర్ చిన్నది. దా చెయ్యి. ఓకే సార్, రెడీ సార్. 1 2 3 యాక్షన్. అన్నయ్య, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, తన్నే పెళ్లి చేసుకుంటా. చిన్నప్పటి నుంచి నిన్ను. చిన్నప్పటి నుంచి ఎందుకు? ఎవడు అడిగాడు? ఎవడు అడిగాడు? బొచ్చులో బొచ్చాడు. క్లోజ్ పెట్టండి రా, క్లోజ్ పెట్టండి. క్లోజ్ లో చెయ్యి. ఎందుకు? నాకు యాక్టింగ్ రాచాను. రానప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు ఇండస్ట్రీకి? రానప్పుడు ఎందుకు వచ్చావు? ఏమండి హీరో అని దీనికి పెట్టండి క్లోజ్. ఇట్టారా? అసలు మీరు ఇంకొకసారి ఇండస్ట్రీలో కనపడ్డారా చంపా తెలపండి నుంచి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది.